హే గాయ్స్, మీరు 20 కేజెస్ లేదా 30 కేజెస్ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? సో, ఆ టార్గెట్ చూడగానే ఫస్ట్ స్టెప్‌లోనే ఇంత మనం చేయగలమా? ఏంటి? అన్న థాట్ వచ్చేసి వెనక్కి అడుగేసేస్తున్నారా? సో, నేను కూడా ఇలానే ఫీల్ అయ్యేదాన్నండి. నా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ అయింది 91 కేజెస్‌తో స్టార్ట్ అయింది. నేను వెళ్ళాల్సిన గోల్ వచ్చేసి 63 కేజెస్. అంటే టోటల్ నేను 28 కేజెస్ అన్నది నేను నా ఐడియల్ వెయిట్‌కి రావడానికి తగ్గాలి. సో, ఫస్ట్ టైమ్ నేను 28 కేజీలు వెయిట్ తగ్గాలి అన్నప్పుడు వచ్చిన మొదటి ఆలోచన నా వల్ల కాదు. చాలా కష్టం. మనం 28 కేజీలు ఎలా తగ్గుతాం? సో, ఈ ఆలోచన వచ్చింది. కానీ ఇన్ని ఇయర్స్ జర్నీస్‌లో నా ఫెయిల్యూర్స్‌లో వీటన్నిటి వల్ల అర్థమైందేంటంటే, ఒక చిన్న ప్లాన్‌తో మన జర్నీని ఎఫర్ట్‌లెస్‌గా చేయొచ్చన్నది. సో, నేను అదే ప్లాన్ అనేది నా కోసం అన్నది నేను తయారు చేసుకున్నానండి. సో, అది మీకు ఉపయోగపడాలని ఈరోజు ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి మన వెయిట్ ఏదైతే ఉందో దాన్ని వెయిట్‌లో కాకుండా ఒక్కొక్క కేజీని ఒక్కొక్క మైల్ స్టోన్‌గా గనక మనం మైండ్‌లో పెట్టుకొని దానికి తగ్గట్టు ప్లాన్ వేసుకుంటూ దానికి తగ్గట్టు మన వర్కౌట్ ప్లాన్స్ కూడా వేసుకుంటూ ఫుడ్ హ్యాబిట్స్ కూడా మనము ఎక్కడెక్కడ ఎలాంటి చేంజెస్ చేయాలని ప్రతీదీ కూడా మన మైల్ స్టోన్‌కి తగ్గట్టు గనక మనం ప్లాన్స్ చేసుకుంటూ మన వెయిట్ అనేది ఒక్కొక్క మెట్టుగా తగ్గుతూ వచ్చినప్పుడు 28 కేజీలే కాదు, 30 కాదు, 40 కాదు, ఎన్ని కేజీలైనా ఎఫర్ట్‌లెస్‌గా, హ్యాపీగా, ఈజీగా మన హెల్త్ జర్నీ, ఫిట్‌నెస్ జర్నీ, వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ జర్నీ ఏదైనా కావచ్చు. అన్నీ ఒకటే. ఆ జర్నీని మనం ప్రశాంతంగా చేయగలుగుతాం అనమాట. సో, ఈరోజు నా ప్లాన్‌ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. చిన్న చేంజ్ అనేది ప్లాన్ అంటే. సో, అది మీ గోల్‌కి తగ్గట్టు మీరు ఎన్ని కేజీలు తగ్గాలనుకుంటే దానికి తగ్గట్టు మీరు నా ప్లాన్‌ని బట్టి మీరు ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే చాలా చాలా హ్యాపీగా మీకు అనిపిస్తది. ఖచ్చితంగా మీకు మీ వెయిట్ లాస్ జర్నీలో ఉపయోగపడుతుందండి. ఎందుకంటారా? మోటివేషన్ అనేది మనకి వెయిట్ లాస్ జర్నీలో కావాల్సిందే. ఇప్పుడు డిసిప్లిన్, కన్సిస్టెన్సీ ఖచ్చితంగా ఫస్ట్‌దే. అది నేను కాదండి. కానీ మోటివేషన్ కూడా కంపల్సరీ. ఎందుకంటే ఇంకా చెయ్యాలి అనిపించాలి. సో, అలా మనకి ప్రతిరోజు ఎవరు చెప్తారు చెప్పండి. సో, ఇలాంటిది మనం ఒక బుక్‌లో రాసుకొని ఖచ్చితంగా మనతో పాటు ఉంచుకుంటే మన ఫిట్‌నెస్ జర్నీ ఖచ్చితంగా హిట్ అవుతుందండి. సూపర్ హిట్ అవుతుంది. సో, నేనేం ప్లాన్ చేసుకున్నాను సో, అన్నది మీతో షేర్ చేసుకుంటా. ఐ హోప్ మీ అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో, నా 28 కేజెస్‌ని నేను ఇలా డివైడ్ చేసుకున్నానండి. ఫస్ట్ మైల్ స్టోన్ ఏంటంటే 86కి రీచ్ అవ్వడం అనమాట. అంటే నా ఫస్ట్ 5 కేజెస్‌ని టార్గెట్‌గా పెట్టుకున్నాను. ఇందులో నేను మేజర్ రూల్ వచ్చేసి ఔట్ సైడ్ ఫుడ్ తినకూడదు అన్న రూల్ అయితే పెట్టుకున్నానండి. ఇంకా మిగిలిన ఏమి రూల్స్ లేవు. మిగిలిందంతా కూడా హ్యాబిట్స్‌ని ఎలా బిల్డ్ చేసుకోవాలంటే స్లీపింగ్ కరెక్ట్‌గా 8 గంటలు పడుకుంటున్నానా లేదా, వాటర్ కరెక్ట్‌గా తాగుతున్నానా లేదా, ఇలాంటి చిన్న హ్యాబిట్స్‌నంతా లైఫ్ లాంగ్ ఎలాంటి హ్యాబిట్స్ నేను పాటించగలను వాటిని లిస్ట్ అవుట్ చేసుకొని ప్రతిరోజు దానికోసం జస్ట్ ట్రై చేశాను. ఇక్కడ పర్ఫెక్షన్ అని చెప్పట్లేదండి. ట్రై చేశానంతే. ఆ ట్రై చేస్తూ సింపుల్ వాక్, సింపుల్ ఫాస్టింగ్‌తో నేను ఫస్ట్ 5 కేజెస్‌ని ఏదైతే ఉందో అది అందుకున్నాననమాట. సో, ఈ ఫస్ట్ 5 కేజెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ 5 కేజెస్ అండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఒక చిన్న చేంజ్ అనేది మన బాడీలో, మన ఫేస్‌లో, మన కాన్ఫిడెన్స్‌లో కనపడుతుంది. సో, దాన్ని మనము మోటివేషన్‌గా తీసుకుంటేనే మనం ముందుకెళ్ళగలం అనమాట. సో, ఈ ఫస్ట్ 5 కేజెస్‌ని మాత్రం ఎప్పుడు కూడా సేవ్ చేసుకోవాలి. వెనక్కి మళ్ళీ తిరిగి వెళ్ళేటట్టు ఉండకూడదు. అంత బాగా తగ్గాలనమాట. సో, సెకండ్ మైల్ స్టోన్ వచ్చేసి ఏంటంటే బ్యాక్ టు 70స్. అంటే ఇప్పుడు నంబర్ వచ్చేసి 80స్‌లో ఉన్నప్పుడు మనము 70స్‌లోకి వెళ్ళడం అనేది చాలా గ్రేట్ అచీవ్‌మెంట్‌గా నేనైతే అనుకుంటానండి. సో, నంబర్‌ని చేంజ్ చేసుకోవాలనమాట. సో, బ్యాక్ టు 70స్ అంటే 79 టార్గెట్ అనమాట. ఇక్కడ 7 కేజెస్ ఉన్నాయి. సో, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే హ్యాబిట్స్‌ని బిల్డ్ చేసేస్తున్నాను. అంటే లాస్ట్ టైమ్ ఏంటి జస్ట్ ట్రై చేశాను. కరెక్ట్‌గా తింటున్నానా? కరెక్ట్‌గా పడుకుంటున్నానా? సో, ఇవన్నీ ట్రై చేశాను. బట్ ఇక్కడ ఎగ్జాక్ట్‌గా బిల్డ్ చేసేసుకోవాలంటే ఎవ్రీ సింగిల్ డే దాన్ని పర్ఫెక్ట్‌గా ఉండేటట్టు చూసుకోవడం అనేది ఇక్కడ మనకి చాలా బిగ్ టాస్క్ అనమాట. అంతేకాకుండా ఫాస్టింగ్‌లో ఫుడ్‌లో గానీ, వాకింగ్‌లో గానీ కొంచెం ఇంటెన్స్ పెంచాలి. నేనైతే ఫాస్టింగ్‌లో పెంచుతానండి ఈ 7 కేజెస్‌లో. సో, ఫాస్టింగ్‌లో ఇంటెన్స్ పెంచి వాకింగ్‌ని రెగ్యులర్ చేయాలనమాట. వన్స్ మనం ఇలా ఫాస్టింగ్‌ని ఇంటెన్స్‌గా చేసుకొని వాకింగ్ రెగ్యులర్ చేయడం వల్ల మనకిక్కడ వెయిట్ అనేది మూవ్ అవుతూ ఉంటుందనమాట. సో, ఏంటంటే 5 కేజెస్ తగ్గిన తర్వాత వెయిట్ తగ్గడం అనేది చాలా కష్టమండి. అలాంటప్పుడు మనం ఇలాగా హ్యాబిట్స్‌ని పర్ఫెక్ట్‌గా చేయాలి అని బిల్డ్ చేసుకుంటూ ఇలా ఇంటెన్స్ ఫాస్టింగ్ విత్ వాకింగ్ చేయడం వల్ల
మనము ఈ 7 కేజెస్ని కూడా మనం హ్యాపీగా ఈజీగా తగ్గొచ్చు అనమాట. సో ఇక్కడ వేరే వేరే రూల్స్ అన్నీ ఒకరోజు చేయాలని పెట్టుకోకండి, ఇలా డివైడ్ చేసుకోండి. చేసుకున్నప్పుడే మనము చాలా చాలా ఈజీగా అచీవ్ చేయగలుగుతాం. లేదు మొదటి రోజే అచీవ్ చేయాలి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే చాలా స్ట్రెస్ఫుల్ అయిపోతుంది అనమాట. సో 79 ఇస్ ద మై సెకండ్ మైల్ స్టోన్. సో థర్డ్ మైల్ స్టోన్ వచ్చేసి 75 అండి. 75 రీచ్ అయ్యాను అంటే నేను నా ఒబేసిటీ నుంచి బయటకు వచ్చేసినట్టే అనమాట. సో 75 నెంబర్ దగ్గర నేను ఒబేసిటీ నుంచి ఓవర్ వెయిట్కి షిఫ్ట్ అవుతాను. సో ఈ స్టేజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఎవ్రీ స్టేజ్ ఇస్ ఇంపార్టెంట్, బట్ ఇది ఇంకా ఇంకా ఇంపార్టెంట్. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి హ్యాబిట్స్ ఆల్ సెట్ అయిపోవాలి. మనం ఎన్నైతే హ్యాబిట్స్ పెట్టుకున్నామో, ఎలాగ మనము చేయాలనుకున్నామో అవన్నీ ఒక అలవాటుగా స్ట్రాంగ్గా మనం ఎవ్రీ సింగిల్ డే పుష్ లేకుండా చేసేటట్టు అయిపోవాలి. సో ఇక్కడ మనము ఆల్రెడీ ఫాస్టింగ్ని ఇంటెన్స్ చేసాము, స్లో చేసాము, అన్నీ చేసాం కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి మనకి ఫాస్టింగ్ కూడా చాలా 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 బాగా అలవాటు పడిపోయి ఉంటాం అనమాట. సో ఈ టైంలోనే మనం ఇక్కడ చేయాల్సిన ఒక చిన్న చేంజ్ వచ్చేసి ఏంటంటే వాకింగ్ని పుష్ చేయాలి. అంటే 10,000 స్టెప్స్ నుంచి 15,000 కనుక తీసుకెళ్తే దట్ ఈస్ ద గేమ్ చేంజర్ అండి. చాలా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఈజీగా మనం 75 రీచ్ అవ్వగలం. ఒబేసిటీకి బాయ్ బాయ్ చెప్పేసి ఓవర్ వెయిట్ స్టేజ్కి రాగలం అనమాట. సో ఇక్కడికి చాలా చాలా జర్నీ ఫినిష్ అయిపోయినట్టండి. మన బాడీలో అద్భుతమైన చేంజెస్ ఆల్రెడీ ఇక్కడ కనపడుతూ ఉంటాయి. సో నెక్స్ట్ మైల్ స్టోన్ వచ్చేసి వెరీ వెరీ హ్యాపీ వెయిట్ అంటే 73 కేజెస్లో నేను చాలా చాలా బాగుంటానండి. అంటే ఎగ్జాక్ట్గా ఆ నెంబర్ కనుక నాకు వచ్చిందంటే నేను వెయిట్ లాస్ జర్నీ చేయని అవసరం లేదు అన్నట్టు ఉంటానన్నమాట. నా బాడీ కావచ్చు, ఫేస్ కావచ్చు, నా హెల్త్ కావచ్చు, ఎవ్రీథింగ్ సెట్ అయిపోతుంది. సో ఇది నా హ్యాపీ వెయిట్ అనమాట. సో ఈ హ్యాపీ వెయిట్లో మనము చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనం చేయాల్సింది కార్డియోలో మన ఫేవరెట్ని యాడ్ చేసుకోవడం. అంటే ఆల్రెడీ కార్డియోలో వాకింగ్లో 15,000 స్టెప్స్ వరకు మనం వచ్చేసాము. సో ఇక్కడి నుంచి మన ఫేవరెట్ కార్డియోని అంటే డ్యాన్స్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, ఏదో ఒకటి యాడ్ చేసుకోవాలి. అంటే అది ఏదో వెయిట్ లాస్ కోసం కాదండి, మన లైఫ్ స్టైల్లో ఒక భాగంగా. అంటే వీకెండ్స్లో కావచ్చు, లేకపోతే వీక్లో 1 or 2 times కావచ్చు, ఇలా కార్డియోలో మన ఫేవరెట్ని ఒకటి యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చిన్నగా ఈటింగ్లో చేంజెస్ని తీసుకురావడానికి ట్రై చేయాలి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, చాలా చాలా చిన్నగా. ఎందుకంటే ఈటింగ్ హ్యాబిట్స్లో ఒకేసారి చేంజ్ అనేది బాడీకి వర్కౌట్ అవ్వదు. సో కొంతమందికి అవ్వచ్చు, వాళ్ళ గురించి మాట్లాడలేదండి. పర్టికులర్గా నా గురించి రాసుకున్నాను కాబట్టి నేను చిన్నగా ఈ స్టేజ్లో 73 వచ్చేసరికి మన ఈటింగ్ని చేంజెస్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఏంటంటే బ్యాక్ టు మీ అంటే 70 కేజెస్ అంటే నా వెయిట్ లాస్ జర్నీ అఫీషియల్గా ఫినిష్ అయిపోయినట్టేనండి. సో 70 కేజెస్, ఇక్కడ 3 కేజెస్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి హ్యాబిట్స్ అలవాటు అయిపోతాయి. కార్డియోలో 15K స్టెప్స్ ఉంటాయి. ప్లస్ ఇంకొకటి మనం ఎక్స్ట్రాగా మన ఫేవరెట్ ఒక బ్యాడ్మింటన్ కానీ డ్యాన్స్ కానీ అది కూడా యాడ్ చేసేసాము. ఈటింగ్లో కొంచెం చేంజెస్ అయితే తీసుకొచ్చేసాము. సో ఎవ్రీథింగ్ ఫాస్టింగ్ కూడా మనకి బాడీకి అద్భుతంగా అలవాటు పడిపోయి ఉంటుంది. సో ఈ టైంలో మనం చేయాల్సింది ఒక కొత్తది అంటే యోగాని మనము ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసుకోవాలన్నమాట. ఈ 3 కేజెస్లో అనమాట. సో యోగాని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ 70కి రీచ్ అయ్యేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలండి. టైమింగ్స్ నుంచి చెప్పనండి, ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి మనము టైమింగ్స్ ఈ టైంలో తగ్గిపోవాలి, ఆ టైంలో తగ్గిపోవాలి అనేది పెట్టుకోకూడదు. ఎంత టైం అయినా పట్టనివ్వండి ఈ 3 కేజెస్కి. ఎందుకంటే ఆల్రెడీ హ్యాపీ వెయిట్కి రీచ్ అయిపోయాం కాబట్టి ఈ టైంలో మనము టైమింగ్స్ కాకుండా మన జర్నీని నెమ్మదిగా పుష్ చేసుకుంటూ చక్కగా హ్యాపీగా వెళ్ళడమే అనమాట. వన్స్ 70 వచ్చిందంటే అఫీషియల్గా నా వెయిట్ లాస్ జర్నీ అయిపోయినట్టేనండి. ఎందుకంటే నేను ఆల్రెడీ మళ్ళీ చెప్పాను కదా. సో అది నా ఎగ్జాక్ట్ నెంబర్ అనమాట. సో నెక్స్ట్ మైల్ స్టోన్ వచ్చేసి ఇది 1 year పాటు నేను చేసే జర్నీ అండి. మేబీ మీతో షేర్ చేస్తానో తెలియదు, కానీ ఇది ఎగ్జాక్ట్గా ఈ 2 numbers అంటే 1 సంవత్సరం పాటు ఒక్కసారి 70 రీచ్ అయ్యాక తర్వాత 1 year బ్రేక్ తీసుకుని 70ని మెయింటైన్ చేసుకుంటూ 68కి వచ్చేటట్టు ట్రై చేసుకుంటానమాట. సో ఎవ్రీథింగ్ మనం ఏదైతే మనము బిల్డ్ చేసుకున్నామో హ్యాబిట్స్, ఫాస్టింగ్ రొటీన్, వర్కౌట్ రొటీన్ అన్నీ పాటిస్తూనే
ఇక్కడ టార్గెట్ ఈ సంవత్సరం అంతా టార్గెట్ ఏంటంటే 70 అలానే ఉండాలి. నెమ్మదిగా తగ్గించుకుంటూ ఈ 1 ఇయర్‌లో ఒక సంవత్సరంలో 68కి రావాలనమాట. సో, ఇది దేనికి ఎందుకంటే వన్స్ మనం 68కి వచ్చేస్తే ఒక్కొక్కసారి అటు ఇటుగా 2 కేజీలు పెరిగినా మనము మన 70స్‌లోనే ఉంటాము. సో, మెయింటెనెన్స్‌కి చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా 70 దాటినా మనకి వెంటనే అమ్మో! ఇప్పుడు చేంజ్ చేయాలి అనేది వస్తుందనమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ ఐడియల్ వెయిట్ అండి. సో, నేను ఈ ఐడియల్ వెయిట్‌కి రీచ్ అవ్వగలను అనే నమ్మకం ఉందా అంటే చెప్పలేనండి. నేను రీచ్ అవుతానని కూడా చెప్పలేను. బికాజ్ నా టార్గెట్ వచ్చి 70 కేజెసే. బట్ నేను ఐడియల్ వెయిట్ ప్రకారం వెళ్ళాలి అనుకుంటే ఈ లాస్ట్ 5 కేజెస్‌ని మాత్రం నా బాడీకే వదిలేస్తున్నానండి. బట్ ఇక్కడ మాత్రం నేను ఎవ్రీథింగ్ ఇప్పటి వరకు బిల్డ్ చేసుకునే హ్యాబిట్స్, రొటీన్స్ వాటన్నిటితో పాటు ఇక్కడ నేను స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నా బాడీకి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకుంటూ, యోగా చేస్తూ, వాక్ చేసుకుంటూ, ఈటింగ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటూ ఎప్పటికి 63కి వస్తానో అన్నది చూసుకుంటూ నేను ఈ జర్నీ అయితే చేస్తానండి. మేబీ అది 1 ఇయరా, 2 ఇయర్సా, 3 ఇయర్సా లేకపోతే అసలు రాకపోవచ్చా అన్నది నాకు తెలీదు. కానీ జర్నీ అన్నది 63 వచ్చే వరకు చేసుకుంటాను. సో, ఏమవుతుందంటే ఇలాగా అంటే ఒక టార్గెట్ పెట్టుకొని చేయడం వల్ల మనం ఎట్టి పరిస్థితుల్లో రీగెయిన్ మాట అసలు మన దరిదాపుల్లో కూడా రాదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసరికి 70 కేజెస్, 68 కేజెస్‌లో ఉన్నప్పుడు కదా మనం ఇది చేస్తున్నాము. సో, మన టార్గెట్ అంతా 63 పైన ఉంటుంది. సో, అయ్యో! పెరగలేదు అనుకుంటాము. అయ్యో! తగ్గలేదు అనుకుంటాము. అయ్యో! ఇలా అనుకుంటాము. కానీ మనకి ఎంతసేపు 63 రీచ్ అవ్వాలన్న దాంట్లో ఉంటాం కాబట్టి ఆటోమేటిక్‌గా మనం రీగెయిన్ అవ్వము. సో, హ్యాపీగా మన వెయిట్‌ని లైఫ్ లాంగ్ మెయింటైన్ చేసుకోగలమని అయితే నేను అనుకుంటున్నానండి. సో, నేనైతే నా వెయిట్ లాస్ జర్నల్‌ని ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. సో, మీకేమైనా ఐడియాస్ ఉంటే అది కూడా ఇవ్వండి. ఎందుకంటే నేను దాన్ని బట్టి అవి కూడా నేను ఇంప్లిమెంట్ చేసుకుంటాను. ఇంకా ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా అడగండి. నేను క్లారిఫై కూడా చేస్తాను. అంతే గైస్. సో, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని చెప్పండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి. కంటెంట్ బాగుంది, సపోర్ట్ చేయాలనిపించినప్పుడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.